ఎవరో వచ్చి మిమ్మల్ని కొట్టడం తిట్టడం. అవునా కదా? నేను అనేది కరెక్టా కదా? అవునా? నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే ఇప్పుడు మీలా పిచ్చి పని ఇంకొకరు ఎవరు చేయకూడదు కదా. అవునా? మిమ్మల్ని చూసన్నా చేయకుండా ఉండాలి. ఈ సంఘంలో ఆడది ఒక్కరితే బతకూడదని ఎవరు చెప్పలేదే, మనం అనుకునేదే. మనం ధైర్యంగా బతికిన రోజు ఎలాగన్నా బ్రతకచ్చు. వాళ్ళు ఎలాగన్నా బ్రతకచ్చు అని వాళ్ళు అనుకున్నప్పుడు మనం బతకలేమా? బ్రతికి చూపించాలి. ఆవిడ పేరేంటి? మీ మాధవి. సరే, ముందు ఆవిడని పిలిచి మాట్లాడదాం, తర్వాత మీ ఆయన గారిని పిలిచి మాట్లాడదాం. సరేనా? రండి మాధవి. మీ వయసు ఎంతమ్మా? 25. 25. ఏమైనా చదువుకున్నారా? ఏం చదువుకోలేదు. మీ అమ్మ నాన్న ఉన్నారా? అమ్మ ఉంది, నాన్న లేడు. నాన్న లేరు. ఎప్పుడు చచ్చిపోయారు మీ నాన్న? 16 సంవత్సరాలు అవుతుంది మా నాన్న చచ్చి. సో మీరేం చదువుకోలేదు. మీరేం పని చేస్తారు? ఇళ్ళల్లో పని చేస్తాం. ఇళ్ళల్లో పని. ఇన్ని రోజులు కంపెనీలో చేసిన, కంపెనీలో కొంచెం బ్రేక్ వచ్చింది పైసల గురించి. ఇప్పుడు ఒక 2 ఇళ్ళు చేస్తున్నా. నీకు అన్నలు తమ్ముళ్ళు ఉన్నారమ్మా? అన్నలు ఉన్నారు, 2. 2 అన్నలు ఉన్నారు. మీ ఆయన పేరేంటి? వెంకటేష్. వెంకటేష్. వెంకటేష్ ఏం పని చేస్తాడు? ఆయన గోదాంలో చేస్తాడు, బండి మీద. రోజు పనికి వెళ్తాడా? అంటే ఎప్పుడు బాగలేనప్పుడు పోడు, రోజు మాత్రం పోతాడు పనికి. ఎంత సంపాదిస్తాడు రోజు? 4,000 సంపాదిస్తాడు నెలకు. నెలకి 4,000 సంపాది. మీరెంత సంపాదిస్తారు? నేను 3,000 సంపాదిస్తాను. మీరు నెలకు 3,000 సంపాదిస్తారు. ఆవిడెవరో తెలుస్తుందా మీకు? మా అక్కనే. మా అక్కనే. మీ అక్కనే అంటే ఎట్లా అక్క? మీ సొంత అక్కనా, మీ తోడబుట్టిన అక్కనా? మా పెద్దమ్మ ఉన్నది కదా, అలా చిన్నమ్మ బిడ్డ. సో మీ చుట్టమే. చుట్టమే. ఇప్పుడు వెంకటేష్ ఆవిడకి ఏమవుతాడు? భర్త అవుతాడు. మరి అతన్ని ఎందుకు, ఆవిడ భర్తను మీరు ఎందుకు పెళ్లి చేసుకున్నారు? కడుపు నొప్పి అని వచ్చింది. అప్పుడు నాకు ఏజ్ లేకుండే, 13 సంవత్సరాలే ఉండే. అప్పుడు మా అమ్మకు ఒంట్లో బాగాలేకుండే. అయితే మా పెద్దమ్మ తీసుకొని వచ్చింది చేసుకోని. అప్పుడు నాకు ఏది లేదు తెలివి, నేను చేసుకోవాలా వద్దా అని కూడా నాకు లేదు. పెళ్లి 13 ఏళ్ళకే పెళ్లి చేస్తారు? 13 ఏళ్ళకే చేసినారు. సో మీకు అది పెళ్లి చేసుకోవాలా వద్దా ఏమీ తెలియలేదు? ఏం తెలియలే ఆ టైంలో. నాకు ఎట్లా పెళ్లి చేసిండ్రో కూడా నాకు తెలియలే. ఏదో ఎందుకు చేస్తున్నావు పెళ్లి ఏం చెప్పలే వాళ్ళు? నేను ఏం చెప్పలేదు వాళ్ళకి. మీరు కూడా ఏం అడగలే? ఏం అడగలేదు నేను. అది కరెక్ట్ అని ఆవిడ చెప్పేది? ఏంటి మరి, ఏది కరెక్ట్? ఈమెకు అడిగిరు చేసుకుంటాం అంటే. అప్పుడు ఆవిడ వయసు ఎంత? ఆమె వయసు 16 ఉంటాయి అని అనుకుంటున్నా. 16 లేవు, ఇప్పుడే నాకు 25 సంవత్సరాలు ఉన్నాయి. నాకు తెలియదు పూర్తిగా అయితే, నాకు తెలియదు. సో మొత్తానికి ఆ అమ్మాయి, చిన్న అమ్మాయి పెళ్లి వయసు ఏంటో తెలుసా మీకు? ఆడపిల్లలకి ఏ వయసులో పెళ్లి చేయాలో తెలుసా? నాకు తెలియదు. మీకు తెలియదు. 18 ఏళ్ళకి పెళ్లి చేయాలి. అయితే ఈమెను మీరు 16కో 14కో పెళ్లి చేస్తే చిన్నపిల్లలకు పెళ్లి చేసినట్టే. ఇలాంటి పెళ్లి మీరు దగ్గరుండి జరిపిస్తారు మీరు. అది మీ మొగుడికి. అరే మీరు ఉన్నారా లేదా పెళ్లిలో? వాళ్ళు ఇస్తాను, వాళ్ళు ఇస్తారు. ఇచ్చేది నీ మొగుడిని కదమ్మా. కరెక్ట్. పెళ్ళప్పుడు ఉన్నావు కదా నువ్వు, పెళ్ళప్పుడు నువ్వు ఉన్నావు కదా. నన్ను బలంతంగా తీసుకెళ్ళిండు రా అని. ఇయ్యరు లేకపోతే. చిన్న పిల్లవా తల్లి? నేను అనలే మేడం, కాదంటలేదు. మరి అదే మరి కాదంటలేదు. మీరు చేసిన పని, మీరు చేసిన తప్పులు నేను మళ్ళీ చెప్తున్నా. వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి, ఈయన ముందుకు వచ్చి, ఇద్దరు కలిసి వాళ్ళు చేసుకున్నారు. నేను ఒప్పుకోలేదు. వాళ్ళు కావాలని వాళ్ళు ముందుకు వచ్చి ఇచ్చి ఈయన పోయిండు. ఆ రోజు కూడా చెప్పిన వద్దు అని, వినలేదు. మరి అప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా. అప్పుడే ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు? ఆయన అప్పుడే ఎందుకు అరెస్ట్ చేయించలేదు? ఆ పెళ్లి ఎందుకు ఆపలేకపోయావు? ఇప్పుడు తప్పు చేయడానికి ఇద్దరు ముందుకు వచ్చేసిన వాళ్ళు, అప్పుడు అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి ఇప్పుడు ఇద్దరు నిర్ణయం తీసుకుని ఒక సెటిల్మెంట్ చేయండి అంటే మీకు ఎందుకు బాధ అనిపిస్తుంది? ఇప్పుడు మేడం చెప్పినట్టు మీ ఇద్దరు ఆలోచించుకుని అమ్మాయికి ఏదైనా చేయండి అని చాలా ఈజీగా చెప్పారు. లేదంటే అమ్మాయి కేసు పెట్టుకుంటే వాళ్ళు ముందుకు వచ్చి ఇస్తాను, వాళ్ళు వచ్చి ఇచ్చింది ముందుకు వచ్చి ఇస్తామన్నారు. ఇప్పుడు రేపు ఇంకో నలుగురు వచ్చి ముందుకు వచ్చి ఇస్తామంటారు. నువ్వెందుకు తప్పు నువ్వెందుకు చేసుకున్నావు? నువ్వెందుకు చేసావమ్మా? వాళ్ళు చేయమన్నారు. నేను చేసా, వాళ్ళని కలిసి ఉండమన్నా. నేను పక్క తప్పు. ఇప్పుడు మరి కలిసి ఉండంటున్నాడు కదా నీ మొగుడు. నేను కలిసి ఉండమని చెప్తా. నేను చేసే తప్పు, నేను పక్క తప్పుకుంటా అంటున్నా. నువ్వు విడాకులు ఇచ్చేస్తే విడాకులు ఇస్తే నాకు సెటిల్మెంట్ చేయండి. మరి ఈవిడ సెటిల్మెంట్ కావాలి, ఆవిడకి సెటిల్మెంట్ వద్దా? నేను ఆమె కూడా చేయంటున్నా, వద్దంటలేను కదా. మరి చేయమని చెప్పు. అదే ఏమంటా, నేను ఎందుకు వద్దంటా? నువ్వు వద్దనుకుంటే నువ్వు విడాకులు ఇచ్చేసే, అతనికి పెళ్లి చేసుకుంటాడు, రైట్ రాయల్ గా పెళ్ళాలా బతుకుద్ది. ఆ అమ్మాయికి ఇచ్చేటప్పుడు ఈ మా దగ్గర ఏముందన్నావు, అదే మనిషి నువ్వు ఇప్పుడు ఇక్కడ కూర్చొని సెటిల్మెంట్ చేయండి అని చేయండి అంటున్నావు.
నా అమ్మాయికి ఆమెకి ఇవ్వాలంటే ఏం లేదు. ఇవ్వద్దనట్లేక నేను అమ్మాయికి ఇచ్చేటప్పుడు నేను మా దగ్గర ఏం లేదన్నావు కదా ఆయన అవును చెప్పేది. మా దగ్గర ఏం లేదని చెప్పాను ఆమెకు మొత్తం ఇవ్వద్దు అన్నట్లే మేడం నేను మరి ఎంత అట్లా అనుకుంటే ఇప్పటిదాకా నేను ఎందుకు మరి ఏమి ఇస్తారు అమ్మాయికి ఏమి ఇవ్వకుండా ఇప్పటిదాకా నేను ఒక్కదాన్నే బతికినాను మరి ఏమి ఇవ్వాలి నాకు అమ్మాయికి ఇప్పటిదాకా ఏమి ఇవ్వలే ఆయన మరి మీ ఇద్దరు నిర్ణయించుకోమని ఆయన మేడం చేసిన చెప్తున్నారు. దాంట్లో చేసాము ఇవ్వండి మేడం చేసాము ఇవ్వమని ఆయన చేసిన దాంట్లో పెళ్లి ఆ అమ్మాయి ఏదైనా లైఫ్ లో సెటిల్ అయ్యేంత వరకు నువ్వు నెలకి అమ్మాయికి ఎంత ఇస్తావు చెప్పు, ఎంత సంపాదిస్తావు ఎంత ఇస్తావు? నెలకి 4,000 అమ్మాయికి అకౌంట్ లో వేయాలి. ఆయన చేసేదే 4,000 మేడం ఆయనే చెప్పాడు ఆమె 4,000 ఇస్తా. నువ్వేంటి మధ్యలో ఇప్పుడు చేసేదా 4,000? ఆయన ఆయన 6,000 అన్నాడు, చెప్పాలా? చూపియాలా ఇప్పుడు? 6,000 అన్నాడు. 6,000 అన్నాడు ఆయన 2,000 ఆయనే ఖర్చు పెట్టుకుంటాడు. అది ఆయన ఇష్టం, నీ ఇష్టం. ఆ అమ్మాయికి 4,000 ఇస్తానని అతను చెప్పాడు. ఆ అమ్మాయికి 4,000 ఇస్తానన్నావు. 3,000 ఇస్తాను నెలకు, అంతకంటే ఎక్కువ ఇయ్యలేను. సరే నువ్వు నెలకు 3,000 అమ్మాయికి ఇస్తావు. ఆ అమ్మాయి జీవితాంతం నువ్వు చచ్చేంత వరకు, ఆ అమ్మాయి లైఫ్ లో సెటిల్ అయ్యేంత వరకు, నాకు వద్దనేంత వరకు ఆ అమ్మాయికి 3,000 ఇవ్వాలి. వేరే పెళ్లి చేసుకున్నానా మేడం? వేరే పెళ్లి చేసుకున్న రోజు వదిలేయండి. చేసుకుంటే మీరు లేదు చూసి పెట్టండి, మంచి పెళ్లి చేసి పెట్టండి. తను అమ్మాయికి నాకు తెలియక అడుగుతాను, తను వేరే పెళ్లి చేసుకున్నా కూడా ఇవ్వాలా? అది వేరే పెళ్లి చేసుకుంటే ఇవ్వక్కర్లేదు. అదేగా చెప్తున్నా. అదేగా చెప్పేది, అమ్మాయి సెటిల్ అయ్యేంత వరకు జీవనాధారంగా ఏదో ఒకటి లైఫ్. ఒకటి మీరే పెళ్లి చేసి పెట్టండి. నాకు అవసరం లేదు. తనకు 3,000 ఇస్తే నేను నాకు అభ్యంతరం లేదు. అది ఆ అమ్మాయికి 3 నెలలకు 3,000 ఇవ్వాలి. ఆ అమ్మాయి బ్రతుకుద్ది. ఆ అమ్మాయికి మీరు మంచి పెళ్లి చేసి కనుక పెళ్లి చేసి పెడితే మీరు ఇవ్వక్కర్లే డబ్బులు. లేదు ఆ అమ్మాయి అంతలో అమ్మాయి వేరే ఏదైనా పెళ్లి చేసుకున్నా మీరు ఇవ్వక్కర్లే. బట్ అంతవరకు ఆ అమ్మాయిని మీరు పోషించాల్సిందే నెలకు 3,000 ఇచ్చి. సో దీనికి మీరు ఒప్పుకొని సంతకాలు పెట్టండి, వెళ్ళండి. నువ్వు ఇంకా వాళ్ళ జోలికి వెళ్ళకమ్మా. అలా నాకు వద్దు అని అనేవాళ్ళు నీకెందుకు? నువ్వు కష్టపడి బ్రతుకు. నువ్వు ఎలాగో కష్టపడుతున్నావు. వీళ్ళని చేసి ఏమైనా సంతోషపడ్డావా? ఇతను చేసుకొని నువ్వేమైనా సుఖపడ్డావా? లేదు కదా. నెలకి 3,000 అయితే ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో. ఇవ్వని రోజు నువ్వు నీకు ఎట్లా కేసు పెట్టాలో చెప్తాము. పెడితే వెళ్ళి లోపల కూర్చుంటాడు. నీకు నచ్చిన వాడు, నిన్ను మెచ్చిన వాడు ఎవరైనా పెళ్లి చేసుకుంటే శుభ్రంగా పెళ్లి చేసుకో. నువ్వేమి ఇంత పెళ్ళి అయిందో నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. నీ పెళ్ళి అసలు చెల్లదు. లేదు వీళ్ళు ఏదైనా మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేసి పుణ్యం కట్టుకున్నా చేసుకో. అప్పుడు ఒకసారి సెటిల్మెంట్ చేసి ఇచ్చేసి ఎంతో కొంత ఇస్తావా? నెలకు 3,000 ఖచ్చితంగా. ఏం చేస్తావు? అమ్మాయి అయితే బతకాలిగా. నువ్వు ఇప్పుడు అమ్మాయిని వదిలేసినప్పుడు అమ్మాయి బతకాలిగా. ఎందుకంటే ఇక్కడ నాకు చేసినావు కదా, మనమే ఎక్కువ బెక్కి చేసినావు. అది అంతే, కరెక్ట్ అమ్మా, మంచి మాట అన్న. మనమే నువ్వు చెప్తిన్లే ఆ రోజు. మరి ఎట్లా నన్ను చేద్దాం? నీతో పాటు నన్ను కూడా అలా నూకినవు. సరే ఎట్లా చేద్దాం అనుకుంటున్నావు? నీతో పాటు వాళ్ళు పిలిచి వాళ్ళు చేసినా వాళ్ళు చేసిన నీ తప్పు ఎంట నేను వచ్చినందుకు నేను పోనీ వాళ్ళు ఇస్తానప్పుడు మనం చేసుకొని మన తప్పైంది. కానీ నన్ను రారా నీ ఎంట తీసుకుపోయినందుకు నన్ను నా బొంబాయి దాకా పిలిపించుకొని ఎలా సరిపోను నువ్వు చెప్తే నీకు ఎంత అని చెప్పిన వద్దు వద్దు లేదు, నాదే తప్పైంది అని చెప్తున్నా కదా. 100 సార్లు చెప్పిన నీకు నాదే తప్పైంది. వద్దన్నా. నీతో పాటు నేను రానన్నారు. రా బొంబాయి దాకా తీసుకుపోయినావు. ఇలా దగ్గర ఉండి చేపించాను పేరు ఒకటి ఇచ్చింది. బాగానే ఉంది, అందరు బాగానే ఉన్నారు, మాట్లాడిన వాళ్ళు బాగానే ఉన్నారు. అన్యాయంగా నీ చేస్తే నా ఉసురు, నాకు అన్యాయం చేసిన వాళ్ళు వాళ్ళ ఉసురు నా ఉసురు దని వాళ్ళిపోతారు. వీళ్ళందరూ వచ్చి కూడా వెనక పోయారు. ఎందుకు? ఎవరు లేడు, అందరు చచ్చారు కాబట్టి వాళ్ళు ఆమెకు చేయాలి. వాళ్ళు వచ్చి ఇయ్యలే ముందర. అలా పదే ఫోన్లు చేయలే నాకు. ఇయ్యక్క రాక్క అంటే ఫోన్లు చేయలే. వీళ్ళందరూ దాచుకున్నారు. అదంతా పోనీ కానీ ఇప్పుడు ఏం చేద్దాం? నిజాలు చెప్పడానికి దాచుకున్నారు ఇక్కడ. అదే అందుకే దాచుకున్నారు. ఇక్కడ దాకా వచ్చి కూడా దాచుకున్నారు. రారా అక్క మేము ఇస్తారా అక్క ఫోన్లు చేసి పదే పిలిపించుకొని ఇలా నన్ను అక్కడ దాకా పిలిపించుకొని ఇలా నన్ను మోసం చేసారు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఉన్నా అంటే నువ్వు ఉన్నాను అంటున్నావు. నువ్వు ఉన్నా కూడా రోజులు ఒళ్ళి అవుతుంది మళ్ళా. నా దాకా రాకుండా సావు అక్కడిని. లేదంటే ఊరేసుకొని నువ్వు సావు, లేకపోతే నాకు ఇంత ఇస్తావు. లోపల బెడ్రూమ్ విషయాలు చెప్తుండు మా మీ మమ్మీ. అమ్మకి ఫోన్ చేసి నీ కూతురు ఇట్లుంది, నాకు సరిగ్గా ఉంటలేదు. ఇన్నిసార్లు అంటే అన్నిసార్లు అంటాడు మేడం. నా వల్లగా అయితే లేదు, నాకేమో తెలియదు. వెళ్ళిండు పనికి వెళ్ళి 1 గంట కూడా కాలేదు. ఫోన్ చేసి నేను నీకు విడాకులు ఇస్తా, నాకు నువ్వు నచ్చుతలేవు, నేను నీకు విడాకులు ఇస్తా అని చెప్పింది మేడం. తీసుకొని వచ్చినాక కూడా అట్లా హరాస్మెంట్ చేస్తుండు. పక్కింటి అబ్బాయి నిన్నెందుకు చూస్తుండు? నేను దీంతో సంసారం చెయ్యను సార్. ఇది నా సేటుకి ఫోన్ చేసి 4 గంటలు ఫోన్లు మాట్లాడుతుంది సార్. ఉంది తల్లి మాత్రం వచ్చిందంటే విపరీతమైన బూతులు. మేము పోయినాం అడగనీకి అన్నది. అడగనీకి రాదు. నా బిడ్డకు చేస్తారా నేను? ఇవి మా భార్య కొంచెం ఇరిటేట్ అవుతుంది నాయనమ్మతో. ఇరిటేట్ అవుతుందని అబద్ధాలు చెప్పకుండా దండం పెడతా, నిజాలు చెప్ప.
నిన్ను నేను అనుమానించిన నిజమా? నా లోపల నిజం అనుమానం ఉందా? నిజం ఏం నిజం. ఈ అనుమానించిన? రోజు వరకు కూడా నువ్వు అనుమానిస్తావు నన్ను. ఏ పెళ్ళామన్నా నా మొగుడికి అనుమానం లేని మొగుడికి అనుమానం ఉందని చెప్పుకుంటుందా? ఆవిడ తీసుకొని వెళ్ళి ఏంటి కాపురం చేయాలని మీరు అనుకుంటున్నారు? పాపని మంచి చదివించాలని ఆమెకు అన్ని ముందే చెప్పింది అన్ని. ఓకే ఓకే వినండి, ఆవిడేమనుకుంటున్నారు తెలుసా మీ గురించి? చెప్పండి. చెప్పమ్మా, నువ్వేమనుకుంటున్నావు? నేను వద్దనుకుంటున్నాను.